Brought to you by V-Guard. ఏపీలో 20వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. చిన్నాయపాలెం నుంచి యాత్ర ప్రారంభమైంది. పినగాడి జంక్షన్ పెందుర్తి మీదుగా వేపగుంటకు చేరుతుంది. వేపగుంటలో భోజన విరామం తీసుకున్న తర్వాత తిరిగి యాత్ర కొనసాగనుంది. స్థానిక ప్రజలను పలకరిస్తూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అటు బస్సు యాత్రకు జనం భారీగా తరలి వస్తున్నారు. జగన్ కి తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు జనం. బస్సు యాత్ర ప్రారంభం కాగానే సీఎం జగన్ ను కలుసుకోవడానికి కొందరు ప్రజలు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని చూసి ముఖ్యమంత్రి చెలించిపోయారు. వైద్య సాయం అందిస్తామని చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు సీఎం. ఉక్కు నగరం విశాఖ ఇవాళ వైసీపీ ఉక్కు సంకల్పానికి వేదిక కాబోతుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖ నగరంలో రోడ్ షో జరుగుతుంది. సాయంత్రానికి యాత్ర ఎండాడకు చేరుకుంటుంది. నిన్న అనకాపల్లిలో జగన్ సభకు వచ్చిన స్పందనకు మించి ఇవాళ విశాఖ జిల్లాలోనూ ఉంటుందన్నారు మంత్రి అమర్నాథ్. విశాఖ జిల్లాలోని అన్ని సీట్లను వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క విశాఖ నగరంలోనే అభివృద్ధి పనుల కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. 58 నెలల కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించామని నిన్నటి అనకాపల్లి సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ఏపీ 28, 29 స్థానంలో ఉండేదని, కానీ తమ హయాంలో 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. పెత్తందార్లపై యుద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు తన మీద రాళ్లు వేయమని చెబుతున్నారని, చంద్రబాబు దత్తపుత్రుడి ఎజెండా అదే అన్నారు జగన్. తనను కొట్టడానికి, హాని చేయడానికి వాళ్లకు అధికారం కావాలట అని కామెంట్ చేశారు. పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నారని కూటమి నేతలను ప్రశ్నించారు సీఎం జగన్. 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనకు తోడు దేవుడు, కోట్ల మంది పేదలున్నారని తెలిపారు. తనపై పోటీ చేయడానికి చంద్రబాబు ఒక్కడికి ధైర్యం చాలడం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూశారా అని ప్రశ్నించారు సీఎం జగన్. వృద్ధులకు 1వ తేదీనే ఇంటికే పెన్షన్ వస్తుందన్నారు. 2,70,00,000 మంది మహిళల ఖాతాలో అమ్మఒడి డబ్బులు జమ చేశామన్నారు. Brought to you by V-Guard.